శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని వారఫలాలు జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జరిగేటువంటి వారఫలాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి అపాయింట్మెంట్ కావాలంటే కాల్ చేసి అడగండి. ఈరోజు మొదటగా మేషరాశి. ఈ వారమంతా కూడా గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి అంటే, మీనరాశిలో శనీశ్వర గ్రహ భగవానుడు, వృషభ రాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, కర్కాటక రాశిలో రవిగ్రహ, బుధగ్రహ, చంద్రగ్రహాలు. చంద్రుడు మారుతూ ఉంటాడు, ఏ రోజుకు ఆ రోజు చూసుకోవాలి. సింహరాశిలో కుజకేతువులు, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, సంపూర్ణ ప్రత్యంగముఖ కాలసర్పదోషం నడుస్తూ ఉన్నది ఈ టైంలో మొత్తం. అంటే ప్రతి రాశి వారికి కూడా గోచారంలో కాలసర్పదోషం ఉన్నట్లుగా భావన చేయాలి. మేషరాశికి ఏలిన నాటి శని కూడా ఒకటి అదనంగా నడుస్తూ ఉన్నది. కార్య విలంబం, కార్య సాధనల యందు ఆటంకాలు, కార్య దక్షత లోపించటం, కార్యక్రమముల విఘ్నము, బాగా విపరీతంగా వ్యయం. ఈ వ్యయంలో కూడా దుబారా ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక గ్రహములు రాసులు తరచూ మారుతూ ఉన్నట్లుగానే ఈ ప్రస్తుతంలో మేషరాశి జాతకులు ఆలోచనలు కూడా మార్చుకోవాలి. ఆచరణలో పరిపక్వత రావాలి. ప్రణాళికలు నియమబద్ధంగా వేసుకోవాలి. కొన్ని విషయములలో కఠినతరమైనటువంటి లక్షణములు అవలంబించాలి. మనకి సామెత కూడా ఉంది, అంచెనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం ఉత్తమం అని. పడి 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 ఆగి 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 లాస్ట్ మినిట్లో నో అని చెప్పేదానికన్నా, ఉదాహరణకి ఆప్తమిత్రులు అయినటువంటి వాళ్ళు కావలసిన వారు ఏదో రుణం అడిగారు. ఆ రుణం అడిగినటువంటి వ్యక్తుల గురించి తెలుసు మనకి. ఇక ఇస్తే గోడకి సున్నం కొట్టినట్టే, తిరిగి రావు అని. కానీ మొహమాటానికి పోయి సరే చూద్దాం అంటాడు. వాడు 5 నిమిషాలకు ఒకసారి వెంటబడుతుంటాడు. ఇలా ఇబ్బంది పడే కన్నా కూడా లేవు బాబు, దానికి తగినటువంటి సందర్భోచితమైనటువంటి సమాధానం చెప్పి లేవు అని చెప్పాలి. ఇందులో చాలా లౌక్యంగా అడిగేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వ్యంగ్య కవిత్వం, చాటువులు అని వ్యంగ్య కవిత్వాలు చెప్తూ ఉంటారు కొంతమంది కవులు. అందులో ఒక బ్రాహ్మడు రాజు దగ్గరికి వచ్చాట. అడిగేదాంట్లో నైపుణ్యం. ఆ వాక్చాతుర్యానికి లోపమేమీ ఉండదు మేషరాశికి. ఎందుకంటే రావణ బ్రహ్మ జన్మించిన లగ్నం, రావణాసుర లగ్నం అంటారు దాన్ని. అంత కఠినం, అంత వీరత్వం, అంత పరాక్రమం అన్నీ కూడా సమపాళల్లో ఉంటాయి వీళ్ళకి. సైలెంట్గా ఉండి పనులు సాధించుకునే లక్షణం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, అమాయకంగా కనిపిస్తూ రాటు తీరిన మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, కొద్దిగా మూర్ఖత్వం, మొండితనం, పైకి పరివ్రాజకుడు, ఆ లోపల దానికి నెగటివ్గా సంబంధించబడినటువంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారు వీళ్ళు సహజంగా. ఈ బ్రాహ్మడు రాజు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కాస్త ధనం సహాయం చేయండి అని అడగాలి.
కానీ వాడికి అంటే ఆ బ్రాహ్మడికి కొద్దిగా స్వాభిమానం ఎక్కువ, రాజుని యాచించలేడు, వేద పండితుడు, చదువుకున్నటువంటి వాడు. దాంతో ఏం చేయాలా అని ఆలోచన చేసి ఆ రాజుగారిని, ఎందుకు వచ్చారు పంతులు గారు మీరంటే, అర్థం దానవవైరిణా గిరిజయాప్యర్థశివస్యాహృతం దేవేత్థం జగతీతలే స్మరహరా భావే సమున్మీలతి గంగా సాగరమంబరం శశికళా శేషశ్చ పృథ్వీతలం సర్వగణత్వమధీశ్వరత్వమగమత్వాం మాం చ భిక్షాటనం అన్నట్ట. ఆ రాజుగారు వెంటనే లేచి పళ్ళెం నిండా రత్నరాశులు పోసి ఈ అయ్యగారికి ఇచ్చాడు. ఈయన ఏం చెప్పాడు, ఆయన ఎందుకు రాసి ఫలా పోసి ఇచ్చాడు అంటే, ఈయన ఎంత గొప్ప చమత్కారంగా చెప్పాడంటే, రాజా నువ్వు గొప్ప వీరుడివి, సూర్యుడివి, నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడివి అనని ఒక వ్యక్తిని పొగడలేడు. అది ధర్మం కాదు. అవసరానికి పొగట్టం ధర్మం కాదు. సామాన్యుణ్ణి ఈశ్వరుడితో పోల్చటం అసందర్భం. కానీ పొగడకపోతే రాజు పైసలు రాల్చడు. అందుకని ఈయన నర్మగర్భంగా చెప్పాట, ఏమని అర్థం, అయా నేను కటిక దరిద్రంలో ఉన్నాను, భార్యాబిడ్డల్ని పోషించుకోవాలి, ఆ కారణం చేత అన్నీ సమకూర్చగలిగేటువంటి వాడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్తు పరమేశ్వరుడు కదా, అందువల్ల నేను పరమేశ్వరుణ్ణి సహాయం అడగటానికి కైలాస పర్వతం వెళ్ళాను. వెళ్తే అక్కడ శివుడు కనిపించలే. ఏమైపోయాడబ్బా శివుడు అనుకుంటే, అర్ధం దానవవైరిణ గిరిజయాప్యర్థ శివస్యాకృతం. దానవవైరి అయినటువంటి విష్ణువు శ్రీమన్నారాయణుడు ఈశ్వరుల్లో సగభాగాన్ని తీసుకుని మోహిని అవతారంతో ఆ అవతారం కోసం ఈశ్వరుల్లో సగభాగం తీసుకున్నట్ట. మిగతా సగభాగం అర్ధనారీశ్వర రూపంలో అమ్మవారు పుచ్చుకున్నారు. అక్కడ శివుడు లేడు. శివుడు లేని చోట నేనెందుకు అని చెప్పేసి గంగమ్మ ఆకాశానికి వెళ్ళిపోయిందట. ఆదిశేషువు పాతాళ లోకానికి వెళ్ళిపోయాట. ఇంకేమున్నదయా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే శివుడి చేతిలో భిక్షాపాత్ర ఉంటుంది కదా, అదిగో అది నాకు దొరికింది భిక్షాపాత్ర. అయినా భిక్షాపాత్ర దొరికింది కానీ ఈశ్వరుల్లో సర్వజ్ఞత్వము అధీశ్వరత్వం ఉంటుంది కదా, అవి ఏమైపోయినాయా అని వెతుకుతుంటే అవి నీ దగ్గరికి వచ్చినాయి అని తెలిసిందయ్యా. కనుక నీ దగ్గరికి వచ్చా, నీ భిక్షాపాత్ర తీసుకుని అన్నట్ట. అంటే ఈశ్వరుడిలో ఉండేటువంటి సర్వజ్ఞత్వము, అత్యధిక శక్తివంతమైన అధికత్వము, ఈ రాజు అయినటువంటి నీ దగ్గర ఉన్నదంటే నువ్వే పరమేశ్వరుడి, నువ్వే సర్వసంపన్నుడివి, నువ్వే అందరికన్నా అత్యధికుడివి, అందుకని ఈ భిక్షాపాత్ర పరమేశ్వరుడిని పుచ్చుకొని నీ దగ్గరికి వచ్చానన్నట్ట. అలా నర్మగర్భంగా వ్యంగ్యంగా అడిగి పనులు చేయించుకునేటువంటి వ్యక్తులు ఎక్కువగా తారసపడేటువంటి సమయం. వేదక బంధక ప్రతిబంధక కంటక స్థానంలో గురువు, 3వ స్థానంలో వ్యయస్థానంలో శని. కనుక వాటిని దృష్టిలో పెట్టుకొని చాలా జాగరూకతతో ఉండకపోతే మేషరాశికి ఈ వారం కొద్దిగా కష్టంగా నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ జాతకాల ద్వారా సంపూర్ణ వివరాలు తెలియగోరేటువంటి వారు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మీ జాతక ఫలాలు సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. జూలై నెల 20వ తారీఖు నుంచి జూలై నెల 26వ తారీఖు వరకు జరిగే వార ఫలాలలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి ద్వితీయంలో గురువు, తృతీయంలో రవిబుధ చంద్రుడు, చతుర్థంలో కుజకేతువులు, అలాగే కుంభరాశి అయినటువంటి 10వ రాశి యందు రాహువు, 11వ రాశి యందు శని, జన్మరాశి యందు శుక్రగ్రహ సంచారం ఈ వారమంతా. చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ఉన్నాడు, మారుతూ ఉంటాడు.
వృషభ రాశికి లాభస్థానముందు శని సంచారం నడుస్తూ ఉన్నది. అలాగే ద్వితీయంలో గురువు కొద్దిగా థ్రోట్, టీత్, నాసల్, ఐ, ఫోర్ హెడ్ కంఠస్థానం నుంచి శిరోస్థానానికి సంబంధించబడిన అనారోగ్యములు, ధనస్తంభన, ధనము స్తంభీభూతమవుతూ ఉండే లక్షణాలు, వ్యాపారులకి బాగా డల్గా నడిచేటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకి రావలసిన ఇంక్రిమెంట్స్ ఆగేటువంటి పరిస్థితి, ప్రమోషన్ చేతికొచ్చినట్టే వచ్చి ఆగిపోయే లక్షణం, షేరు మార్కెట్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా షార్ట్ సెల్లింగ్ చేసేటువంటి వారికి బాగా ఉన్నట్టుండి ఆర్థిక సంబంధమైన లాభములు బాగా ఉపయోగపడే అవకాశాలు, కమోడిటీస్కి సంబంధించిన స్పెక్యులేషన్ చేసేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి ద్రవ్యలాభం, మిర్చి వ్యాపారం, చింతపండు వ్యాపారం చేసేటువంటి వారికి లాభదాయకమైనటువంటి సన్నివేశాలు ఎదురుపడేటువంటి అవకాశాలు బలంగానే ఉన్నాయి. ఎటొచ్చి కొద్దిగా కోపతాపములు పెరగటం కానీ, అయిన వాళ్లతో బంధువర్గంలో, స్నేహవర్గంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్స్, తగాదాలు ఏర్పడే సూచనలు కానీ ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. మనం తెలుసుకునేటువంటిది క్లుప్తంగా ఏదో ఒక 4 విషయాలు తెలుసుకుంటున్నాం. సమయాభావం ఉంటుంది కనుక సంపూర్ణ వివరాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వారు ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లో శ్రీపీఠం రుద్రాక్షశాలకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంపూర్ణ వివరాలు మేము ఈ జాతకరీత్యా తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. రేపటి రోజున ఇంకో రాశితో కలుస్తాను. జై గురుదత్త. జూన్ నెల 20వ తారీఖు నుంచి జూన్ నెల 26వ తారీఖు వరకు మిథున రాశి. జన్మంలో గురువు, ద్వితీయంలో రవిబుధ చంద్రుడు. చంద్రుడు మారుతూ ఉంటాడు. తృతీయంలో కుజకేతువులు. అలాగే భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, వ్యయస్థానమందు శుక్రగ్రహము. ఈ వారమంతా కూడా ఇవి. నూతన దంపతుల మధ్య కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, రీసెంట్గా మ్యారేజ్ అయినటువంటి దంపతుల మధ్య పొడచూపే అవకాశాలు ఉంటాయి. తొందరపడి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ జోలికి పోకండి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా. ఎప్పుడు కూడా ఏదో ఒక సమయంలో భార్య మీద భర్తకో, భర్త మీద భార్యకో, తల్లిదండ్రుల మీద బిడ్డలకో, బిడ్డల మీద తల్లిదండ్రులకో, స్నేహితుల మధ్య, అధికారి ఉద్యోగస్తుడి మధ్య, లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఎప్పుడో ఒకసారి భేదాభిప్రాయములు రావటం అనబడేటువంటిది సహజం. అయితే ఎప్పుడైతే ఈ ఆర్గ్యుమెంటు అనబడేటువంటి సహజంగా ఏం చెబుతాం, శాంతం కావాలి, తగాదా వద్దు, సైలెంట్గా ఉండు, పక్కకి వెళ్ళిపోతే ఆర్గ్యుమెంట్స్ ఉండవు కదా. ఇవి సలహా ఇవ్వటానికి బాగుంటాయి. ఆ ఫేస్ చేసేటప్పుడు ఉన్నటువంటి సిచ్యుయేషను సహకరించదు. ఆ ఉద్రేకం, ఆ లక్షణాలు, మానసిక ప్రకోపం కంట్రోల్ అవ్వదు. మరి ఏం చెయ్యాలి? సింపుల్ లాజిక్. సరే, తగాదా అయింది, గొడవ అయింది, ఏదో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, అయిపోయింది. ఆ కోపం ఎక్కువసేపు ఉంటుంది మనిషికి. అది వెంటనే పోవాలి అంటే చిన్న చిట్కా. ఒక మనిషి మీద మనకు ఎప్పుడైతే ఒక దురభిప్రాయం, ఒక కోపం కలిగిందో, ఆ వ్యక్తిలో గతంలో మనకు తారసపడినటువంటి విషయములలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయిగా. భార్య ఎప్పుడు భర్తని ప్రేమగా చూడలేదా? అలాగే భర్త భార్యను చూడలేదా? లేకపోతే బిడ్డలో చాలా గుడ్ క్వాలిటీస్ కొన్ని లేవా? తండ్రిలో గుడ్ క్వాలిటీస్ కొన్ని ఉండవా? అవి చూడాలి. వాటిని ఎప్పుడైతే ఆ పాజిటివ్ థింగ్స్ని కనుక మనం ఎప్పుడైతే ఆలోచన చేసి పెద్దవి చేస్తామో, ఆ ఎదటి వ్యక్తి మీద కలిగినటువంటి కోపం కానీ, ఉద్రేకం కానీ, లేకపోతే నెగటివ్ ఫీలింగ్ కానీ చిన్నదైపోతుంది. అప్పు చిన్నదైపోయి ఆర్థిక స్తోమత పెద్దదైనప్పుడు నష్టం ఉండదుగా. ఆర్థిక స్తోమత చిన్నది ఉండి అప్పు పెరిగినప్పుడు నష్టం పెరుగుతుంది. అలాగా ఆ వ్యక్తిలో ఉన్న నెగటివ్స్ని తక్కువ చేయటానికి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాజిటివ్స్ని కొద్దిగా పెద్దవిగా మనం చూడగలిగితే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి, ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి ఆ నెగటివ్ అనబడేటువంటి థింకింగ్ చచ్చిపోతుంది. ఈ సింపుల్ లాజిక్ ఇలా చెయ్యాలి ఇప్పుడు మిథున రాశి వాళ్ళు. ఎందుకని అంటే ఉద్రేకానికి మారు రూపమైన, సాత్వికతకి మారు రూపమైన,
ఉద్రేక సాత్వికతలు రెండూ కలిగిన 3 గ్రహముల కలయిక ఉంటుంది మిథున రాశిలో. ఉద్రేకపూరితమైనటువంటి లక్షణములనిచ్చేటువంటిది తమోగుణ ప్రధానమైనటువంటిది ఆరుద్ర నక్షత్రం ఉంది ఇందులో. ఆరుద్రయా రుద్ర ప్రథమానయేతి నక్షత్రేష్టి చెప్తున్నది. మొట్టమొదటగా రుద్రుడు రుద్రాంశ కలిగినటువంటి నక్షత్రంగా ఉద్భవించింది ఇది. సాత్వికమైనటువంటి గ్రహం గురుగ్రహం పునర్వసు నక్షత్రం ఉంది. సాత్వికత రౌద్రము రెండు మిక్స్ అయి ఉన్నటువంటి ప్లానెట్ ఇంకోటి ఉంది ఇందులోనే. మృగశిర నక్షత్రం యొక్క 3వ 4వ పాదములు, ఈ 2 పాదాలు మృగశిర నక్షత్రం అధిపతి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. అంటే సత్వగుణ తమోగుణ రజోగుణాలు 3 కూడా ఈ రాశిలో ఉన్నాయి. కనుక ఈ తమోగుణం గనక పెరిగిందా చాలా ప్రమాదం, రజోగుణం పెరిగిందా కొద్దిగా నష్టము కష్టం. అందువల్ల తమోగుణాన్ని తీసి పక్కన పెట్టాలి అంటే రజోగుణం అయిపోయిన తర్వాత, అంటే ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత సత్వగుణం గనక డామినేట్ చేస్తేనే ఈ 2 కంట్రోల్ అవుతాయి. అందుకోసం ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి ఈ పాజిటివ్ లక్షణములు ఆ పర్సన్లో ఉన్నవి గనక మనం గమనించుకోగలిగితే సమస్య దానంతట అదే చల్లారిపోతుంది. కనుక మిథున రాశి వాళ్ళు ఇలా ప్రవర్తన చేయకపోతే ఇబ్బందులు ఉంటాయి. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాలలో అపాయింట్మెంట్ తీసుకుని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. వారఫలాలలో జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు జన్మంలో రవిగ్రహము దగ్గర చంద్రగ్రహాలు, వ్యయంలో గురువు, భాగ్యంలో శని, అష్టమంలో రాహువు, లాభస్థానంలో శుక్రుడు, ద్వితీయంలో కుజకేతువులు. ఇది ఈ వారమంతా కూడా ఈ కర్కాటక రాశికి ఉండేటువంటి లక్షణాలు. ఇక్కడ చాలా లౌక్యంగా ఈ రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా, చాలా లాజిక్గా, చాలా ఆలోచనాయుతమైన విధంగా నడవకపోతే కర్కాటక రాశికి చాలా ఇబ్బందులు. ఇది వారఫలాలు చెప్పుకుంటున్నా, ఇంకా దగ్గరగా నెలకు కూడా కొన్ని గ్రహాలు మారేటట్లేవు ఇందులో. అందువల్ల నెల ఫలితాల కింద కూడా మనం భావన చేసుకోవచ్చు ఈ చెప్పేటువంటిది. కుజకేతువులు ద్వితీయ స్థానంలో. ఏమండి కాఫీ తాగుతారా అని పిలిస్తే ఎరా కాఫీ ఇక్కడ పెట్టాగా అన్నట్టు వినిపిస్తుందా పడుకున్న వ్యక్తికి. కారణం ఏమిటి అంటే మాటలు ఈటలయ్యేటువంటి సమయం. చాలా లౌక్యం అనబడేటువంటిది ఇక్కడ కావాలి. ఈ సంసార గోల, ఈతి బాధ, శారీరక రుగ్మత ఇవి బాగా ఈ రాశికి ఈ నెలంతా కూడా వేధిస్తాయి. ఈ వారం పర్టిక్యులర్గా ఒక ఆయన ఈ సంసార బాధ పడలేక, వామ్మో సంసార బాధ నేను తట్టుకోలేనురా నాయన చచ్చిపోతాను అనుకొని సూసైడ్ చేసుకుందామని వెళ్తున్నాడు. దారిలో ఒక దేవాలయం ఉంది. ఆ పైన బోర్డు చూశాడు, నీలకంఠేశ్వరాలయము అని ఉంది. సరే తాగుపోయే ముందు కనీసం భగవత్ ప్రార్థన చేద్దామని గుళ్ళోకి వెళ్ళాడు. ప్రదక్షిణం చేశాడు, తీర్థం తీసుకున్నాడు. ఆ అయ్యవారు ఏదో ప్రసాదం పెడితే తిన్నాడు. అక్కడ కూర్చున్నాడు దిగాలుగా. ఇంతలోకి ఆ భక్తులు ఎవరూ లేరు. ఆ గుళ్ళో అర్చకుడు కూడా వచ్చి ఈయన పక్కన కూర్చొని, ఏం నాయన దిగాలుగా ఉన్నావు? చచ్చిపోదాం అనుకుంటున్నానండి, సంసార బాధ పడలేకపోతున్నాను నేను. అవునండి, నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ నీలకంఠేశ్వరాలయం ఉంది కదా, అందరూ ఈశ్వరుడు, శంకరుడు, మృత్యుంజయుడు, పరమేశ్వరుడు, సదాశివుడు అంటారు కదా, ఈ నీలకంఠ అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి అని. ఏమీ లేదు నాయన, ఆయన కూడా సంసార బాధ పడలేక నీలాగా సూసైడ్ చేసుకుందామని విషం తాగాడు. అయితే ఆయన మృత్యుంజయుడు గనక ఆ విషం గొంతులోనే ఆగిపోయి నీలకంఠేశ్వరుడు అనే పేరు వచ్చింది అని వ్యంగ్యంగా అన్నట్ట. పరమేశ్వరుడికి సంసార బాధ ఏమిటండి అన్నట్ట. ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయనకి బాధ ఏమిటి అంటే, ఎందుకు లేదు నాయన, పరమేశ్వరుని చూడటానికి అంటే నేను శ్లోక రూపంలో చెప్పట్లా, వచన రూపంలో చెప్తున్నా. పరమేశ్వరుని చూడటానికి కైలాసంలో ఉంటే తండ్రిని చూడటానికి కుమారస్వామి వచ్చాడు. ఆయన వాహనం నెమలిని అక్కడ ఆపాడు. ఇంతలోకి గణపతి వచ్చాడు. ఆయన ఎలక వాహనాన్ని అక్కడ ఆపాడు. ఆ ఎలుకని చూసి ఒక్కసారిగా ఆ పరమేశ్వరుడి మెడలో ఉన్న పాము గబగబా కిందకి దూకిందిట దాన్ని పట్టుకుందామని. ఆ పామును ఎప్పుడైతే చూసిందో ఈ నెమలి వెళ్ళి పామును పట్టుకుందామని పరిగెత్తుతోందిట.
వెంటనే గబా పరమేశ్వరుడు వాటి మధ్యలో నుంచొని, ఒరే ఇది పెద్దవాడి వాహనంరా, ఇది చిన్నవాడి వాహనంరా, ఒరే నువ్వు నా మెడలో ఉన్నవాడి నువ్వెందుకురా కిందకి దిగుతావు అని సర్ది చెబుతున్నట్ట. ఈయన శిరస్సు పైన గంగమ్మ ఉంటుంది కదా, ఆవిడంది, ఆవిడ సవితి కదా, వీళ్ళకి సవితల్లి కదా, సవితల్లి ప్రేమ తేడా ఉంటుంది కదా. ఆవిడందిట, నువ్వెందుకయ్యా అంత అవస్థపడతావు, వాళ్ళ వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలో వాళ్ళకి తెలీదా, వాళ్ళు రక్షించుకుంటారు, నువ్వు దేనికి మధ్యలో అడ్డం పడతావు అందిట. అనేసరికి ఈ పార్వతీ అమ్మవారు ఉంది కదా, ఆవిడికి విపరీతమైన కోపం వచ్చిందిట. సవితివి సవితలాగా ఉండకుండా ఆయన బిడ్డల గురించి ఆయన తాపత్రయపడుతుంటే వాళ్ళ మీద నువ్వు సరిగ్గా ప్రేమ చూపించద్దంటావా? వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారట, పోట్లాడుకుంటున్నారట. గంగా అంటే నీరు కదండి, నీరు అలా చిలకబడుతున్నది. ఆయనకి మూడవ నేత్రం అగ్ని నేత్రం. ఆ నీరు అగ్ని మీద పడి మీరు కొట్టుకోకుండా నా మీద పోస్తారంటే నేను చల్లారిపోవాలా అని ఈయన చిటపట్లాడుతున్నట్ట. అటు పెద్ద భార్యకి చెప్పలేక, చిన్న భార్యకి చెప్పలేక, బిడ్డలకి చెప్పలేక, వాహనాలని కాపాడుకోలేక ఈ తలనొప్పి వచ్చేసి ఆ పక్కనున్న విషం తీసుకుని సర్విణ్ణస్తపపౌ మధీశ కలహౌ దీశోపి హాలాహలం. ఈ బాధపడలేక వామ్మో అని ఒక్కసారి తలబట్టుకుని ఆ గుటిక్కిన పక్కన ఉన్నటువంటి గరళాన్ని తాగేశాడయ్యా అనేసరికి వీడికి బుర్ర తిరిగిందిట. పరమేశ్వరుడు అంతటి వాడే సంసార బాధలు తట్టుకోలేక విషం తాగితే ఆఫ్టర్ ఆల్ నేనెంత, మనం మరణించకూడదు, మనం ఎదిరించి ఎట్లా అయినా సరే ఈ సమస్యలను పరిష్కరించుకోవాలి అని జయ నీలకంఠేశ్వర అని నమస్కారం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాట. ఒక కవి వ్యంగ్యంగా చెప్పినటువంటి చాటువు కనుక ఇలా లౌక్యంగా ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉండకపోతే ద్వితీయంలో కుజుడు కేతువులు మాట్లాడితే విరోధం వస్తుందండి, నోరు తెరిస్తే విరోధం వస్తుందండి. ఒక్క తప్పుకి, ఒకడు చేసిన తప్పుకి చాలామంది ఇబ్బంది పడటం జరుగుతుంది. ఎలా అంటే ఎవరినో దారిపోయేవాడిని తిడతాం, తిట్టింది నాలుక, వాడు కొడితే ఊడేది 32 పళ్ళు. 32 ఏం చేసినాయండి పాపం, ఒక నాలుక చేసిన తప్పుకి పళ్ళు 32 పడతాయి. అలాగా ఒకళ్ళు తప్పు చేసినా అది ఎంటైర్ సమాజం మీద, లేక ఒక కుటుంబం అయితే కుటుంబం మీద, నాయకులైతే సమాజం మీద, కుటుంబ సభ్యులైతే కుటుంబం మొత్తం మీద అవి రుద్దపడతాయి, ఆపాదింపబడతాయి. కనుక కంట్రోల్ బిహేవియర్ యువర్ సెల్ఫ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఉపయోగించుకోండి. కర్కాటక రాశికి మేలు జరుగుతుంది. సింహరాశిలో లగ్నంలో కుజుకేతువులు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, దశమంలో శుక్రుడు, ఏకాదశంలో గురువు, ద్వాదశంలో రవి బుధ చంద్రుడు మారుతూ ఉంటాడు. ఇక్కడ అష్టమ శని ఒకటి నడుస్తూ ఉన్నది. అష్టమ, అర్ధాష్టమ, వ్యయ, ద్వితీయ, జన్మ. ఈ వ్యయ ద్వితీయ జన్మస్థానములలో ఉండేదాన్ని ఏలినాటి శని అని, 4లో ఉంటే అర్ధాష్టమం, 8లో ఉంటే అష్టమ శని అంటారు. దారిద్ర్య రేఖకు వరకు తీసుకువెళ్ళే ఇబ్బంది. ఏమండి, కోటీశ్వరులు, మల్టీ బిలియనీర్స్ ఉంటారు, వాళ్ళకి దారిద్ర్యం ఏంటండి? వాళ్ళ స్థాయికి తగింది వాళ్ళకు వస్తుంది, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి. లక్షాధికారికి 50,000 పోతే నష్టం, 10,000 ఉన్నవాడికి 5,000 పోతే నష్టం. 10,000 ఉన్నవాడికి 50,000 పోదుగా, ఎక్కడి నుంచి పోతుంది? ఉన్నదే 10,000. 100 సంపాదించేవాడు 50 నష్టపోయాడంటే చాలా గొప్ప కటిక ఇబ్బంది. అలాగే పెద్ద పెద్ద మల్టీ మిలియనీర్ కంపెనీస్ ఉన్నాయి చూడండి, తెల్లవారేసరికి 2 లక్షల కోట్లు ఆవిరి, 5 లక్షల కోట్లు ఆవిరైపోయింది అని మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. షేర్ మార్కెట్ పడిపోయింది అని. 5 లక్షల కోట్లు ఒక దెబ్బకి పడిపోయిందంటే చిన్న విషయం అండి. వాడి స్థాయిని బట్టి వాడికి. అలాగే మళ్ళీ రెండో రోజు పుచ్చుకున్నది అంటే 7.5 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి అంటాడు. కనుక ఆ స్థాయికి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి తగినటువంటి ఇబ్బందుల్ని పొందటం అనబడేటువంటిది, ఇవ్వటం అనబడేటువంటిది గ్రహం యొక్క లక్షణం. శివారాధన చాలా ముఖ్యం. కార్య సాధనకు సూర్య నమస్కారం. సూర్యుణ్ణి ఈశ్వరుడిగా, శ్రీమన్నారాయణుడిగా, అమ్మవారిగా, ఏ దేవతలంటే
వారు అనుష్ఠానం చేస్తారో ఇష్టం ఉంటుందో ఆ దేవతా స్వరూపంగా భావన చేస్తూ సూర్య నమస్కారం చేయటం, ఇవి మాత్రమే ఈ రాశి వాళ్ళని ఇప్పుడు కాపాడగలుగుతాయి. విపరీతమైన కోపం, విపరీతమైన ఉద్రేకం, మాట తెరిస్తే తగాదా, పరుషవాక్యాలు పలకటం, పరుషంగా మాట్లాడటం, నింద చెయ్యటం, అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదురుపడేటువంటి సూచన. కుజుడు చాలా ఫోర్సుబుల్ క్యాండిడేట్ కదా, ఆ మాట కంట్రోల్ లేకపోతే త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి ప్రమాదాలు. ఏదో రోడ్డు మీద వస్తూ ఉంటే లైసెన్స్ లేదు అని చెప్పేసి పోలీసులు ఎవరో ఆపారు. పాపం ఆ పర్సన్కి అప్పుడే ఓ బీపీ పెరిగి ఉన్నది. వెంటనే ఆ ఎస్ఐ గారితో ఆర్గ్యుమెంట్కి దిగాడు. నడి రోడ్డు మీద స్కూటర్ ఆపేశారు. లైసెన్స్ ఇమ్మంటాడు, లేకపోతే అదంటాడు, ఇది అడుగుతాడు. వాళ్ళు అడుగుతూ ఉంటారుగా ఏమేం పత్రాలు కావాలో. ఏమండి లేవండి అనో, లేకపోతే ఏదో ఒక విషయమో చెప్పాలి. నీ సంగతి చూస్తా, నువ్వు నిన్ను అట్ట చేస్తా ఇట చేస్తా, నేనెవరనుకుంటున్నావు. భేషజాలి బరికితే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి ఒక గంట స్టేషన్లో కూర్చోబెడతారు. మళ్ళీ తిరిగి క్షమాపణ చెప్పుకున్నాక వదులుతారు, లేకపోతే ఎవరో ఫోన్ చేస్తే వదులుతారు. అవసరమా ఇవి? కనుక ఇక్కడే సంయమనం కావాలి. చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ కుజకేతువుల యొక్క పరాక్రమం మనిషి కంటికి తెలియకుండానే మీద ప్రభావితం అవుతూ ఉంటుంది. కనుక సాత్విక వాతావరణాన్ని ఇక్కడ పెంపొందించుకోకపోతే ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి, గణపతి స్తోత్ర పారాయణ చేసుకోవాలి. దానివల్ల కొద్దిగా కంట్రోల్ అవుతాయి. ఆర్థిక సమస్యలు అనబడేటువంటివి సింహరాశికి ఇప్పుడు కొద్దిగా తలనొప్పిగానే పరిణమిస్తాయి. రావలసినవి రావు, ఉన్నవి నిలబడవు, కొత్త ప్రయత్నాలు మెటీరియలైజ్ అవ్వవు, పోస్ట్ పోన్ అవుతూ ప్రొలాంగ్ అవుతూ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా సంపూర్ణ ప్రత్యంగుముఖ కాలసర్పదోషం ఉంది ఇప్పుడు ఈ రాశికి. కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషం. ఏదన్నా పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థ దర్శనం ఇత్యాదులు చేస్తూ ప్రశాంతతతో గడపకపోతే ఇబ్బందులు ఎదురుపడే సూచనలు ఉంటాయి. తెల్లారేసరి కోటీశ్వరులు అవుతారు, ఆ ఆకాశం నుంచి ఊడి పడతాయి. ఈ మాటలని దొంగ మాటలు, అవన్నీ విశ్వసించకండి. కష్టే ఫలి, మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే భగవంతుడు ప్రసాదిస్తాడు. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని సంతృప్తితో నడిస్తే ఈ గ్రహముల యొక్క అవస్థల నుంచి ఒడ్డున పట్టడానికి అవకాశం ఉంటాయి. సంపూర్ణ వివరాలు మీ జాతకాల రీత్యా తెలుసుకోరేటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వివరాలు తెలుసుకోండి. ఈరోజు కన్యారాశి 6వ రాశి. ఇది భగణ చక్రానికి 6వ రాశి. కన్యారాశికి వ్యయంలో కుజకేతువులు, లాభంలో రవిబుధులు, రాజ్యంలో 10వ స్థానంలో గురువు, 9వ స్థానంలో శుక్రుడు, 7వ స్థానంలో శని, 6వ స్థానమునందు రాహువు. సంపూర్ణ ప్రత్యంగుముఖ కాలసర్పదోషం. కాలసర్పదోషం ప్రధానంగా ఉన్నది ఒకటి, వ్యయంలో కుజకేతువులు, అకారణ కలహములు, వైరములు, అకారణ యుద్ధభీతి, అకారణంగా ధనం విపరీతంగా ఖర్చయిపోయే పరిస్థితి. జేబులో 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు అయిపోతాయి, 100 ఉంటే 100 అయిపోతాయి, 1000 ఉంటే 1000 అయిపోతాయి, 1,00,000 ఉంటే 1,00,000 అయిపోతాయి. విపరీతమైన కడు శ్రమ ఏర్పడేటువంటి అవకాశం. అయితే 6వ స్థానం సర్వీసు, డిసీజెస్, ఎనిమీసు, క్రెడిట్సు, డెట్సు ఈ స్థానానికి సంబంధించింది కనుక ఇక్కడ పాపగ్రహ సమ్మిళితమై ఉన్నది కనుక కుంభంలో ఉన్నటువంటి రాహువు మంత్ర సాధనకు అపూర్వంగా ఉపయోగపడేటువంటి గ్రహం. కనుక ఇక్కడ మంత్ర సాధన చేయటానికి ప్రయత్నం చేయండి. మీ సర్వీసులో అభివృద్ధి కానీ, అలాగే మీ యొక్క వ్యాపారం, ఉద్యోగం, ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో లోపాలు ఏమీ ఉండవు. ఒక్కరవ ధన సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన విషయములే కొద్దిగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వచ్చిన రూపాయి వచ్చినట్టుగా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. ఇవాళ 10 రూపాయలు వస్తే మళ్ళీ ఈ 10 రూపాయలు శుభ్రంగా తినేసేదాకా రేపు 10 రూపాయలు రాదు. కనుక ఈ విషయాల్లో కొంత పొదుపు, ఆలోచన, జాగరూకతతో నడిస్తే ఈ వారమంతా కూడా కొంత ప్రశాంతంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈరోజు 7వ రాశి అయినటువంటి తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశికి 5వ స్థానమునందు రాహువు,
6వ స్థానమందు శని, 8వ స్థానమందు శుక్రుడు, 9వ స్థానమందు గురువు, 10వ స్థానమందు రవి బుధ చంద్ర, 11వ స్థానమందు కుజకేతువులు. సర్వే గ్రహా శుభ ఏకాదశ స్థాన ఫలావాప్యర్థం అని చెప్తారు సంకల్పంలో. ఏ గ్రహాలు అన్ని గ్రహాలు 11వ స్థానమందు ఉన్నటువంటి ఫలితములను ఇచ్చుగాక అని. పాపగ్రహాలున్నా శుభగ్రహాలున్నా ఏకాదశ స్థానం మంచిదే. కానీ ఇక్కడ కుజకేతువులు కీర్తి మీద మరకపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే వ్యక్తిత్వం పైన మరకపడే అవకాశాలు ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులపైన మరకపడే అవకాశాలు ఉంటాయి. మంచివాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళే, ఒరే నిన్ను ఇప్పటిదాకా మంచివాడు అనుకున్నావు, నువ్వు ఇట్లాంటి వాడివా అని సపార్థమో అపార్థమో చేసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తగా నడవటం మంచిది. ఆర్థిక రంగంగా వీళ్ళకి చాలా పురోభివృద్ధి ఉంటుంది. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ప్రాస్పరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ప్రమోషన్లు రావలసిన వాళ్ళకి సకాలంలో అందుతాయి. ఇంక్రిమెంట్లు రావలసిన వాళ్ళకి సకాలంలో వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి లాభదాయకమైన ఫలితాలు కలుగుతాయి. అయితే భూగృహ స్థల సంబంధమైన వ్యాపారంలో, కాస్మెటిక్స్ వ్యాపారంలో, బట్టల వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఆశాజనకంగా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ పెరగటము, ఇన్కమ్ సోర్సెస్ డెడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. స్తంభన ఆగిపోయి ఉంటాయి. ఏ పనులు ముందుకు వెళ్లకుండా ఈ పర్టిక్యులర్ వ్యాపారస్తులకి. మళ్ళీ షేర్ రంగంలో, షేర్ మార్కెట్లో, కమోడిటీస్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా లాభదాయకమైన ఫలితాలు. పర్టిక్యులర్గా జ్యువెలరీ లైన్లో ఉన్న వాళ్ళకి ఉన్నట్టుండి అనూహ్యమైనటువంటి ధనయోగాదులు ప్రబలేటువంటి అవకాశం, ఆర్థిక సంబంధమైన ఉపయోగాదులు సంపూర్ణంగా జరుగుతాయి. వ్యాపారస్తులు కనుక అయ్యేటట్టయితే స్టాండ్ పిరమిడ్ని పెట్టుకోండి టేబుల్ మీద. గృహస్థులైతే 3 ప్లేట్ పిరమిడ్ పెట్టుకోండి. గదిలో స్వస్తిక పిరమిడ్ని వేలాడదీయటానికి ప్రయత్నం చేయండి. చాలా సానుకూల ఫలితములను మీరు పొందుతారు. సంపూర్ణ వివరాలు మీకు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకొని ఆచరించండి. ఈరోజు 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశికి అర్ధాష్టమంలో రాహువు, పంచమంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో గురువు, నవమంలో రవిగ్రహ బుధ చంద్రగ్రహాలు, 10వ స్థానమందు కుజకేతు గ్రహములు. కొన్ని గ్రహములు యోగప్రదమైనటువంటి స్థానంలోనే ఉన్నాయి. ఆర్థిక సంబంధమైన ఉపయోగాదులకి లోపమేమీ లేదు. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ప్రాస్పరిటీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. చేస్తున్న ఉద్యోగంలో పురోభివృద్ధికి లోపం లేదు. తలపెట్టిన కార్యక్రమములు ఒక్కొరవ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తోటి కంప్లీట్ అవుతాయి. ఆర్థిక సంబంధమైన ఉపయోగాదులు, ఇన్వెస్ట్మెంటు పెరుగుతుంది. ఆర్థిక సంబంధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలే కలుగుతాయి ఈ వారమంతా కూడా. అయితే ఒక్కరవ ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు చికాకు తెప్పిస్తాయి. దాని కొరకు కొంత ధనాన్ని వినియోగించవలసిన పరిస్థితులు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారు తొందరపడి అమ్మటానికి ప్రయత్నం చేయవద్దు. కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. షార్ట్ టర్మ్ని కూడా లాంగ్ టర్మ్ కింద మార్చుకుంటానికి ప్రయత్నం చేయండి. ఒక్కరవ గ్రహస్థానాలు మారిన తర్వాత చాలా చక్కటి ఉపయోగాలు జరుగుతాయి. మీ జాతకముల రీత్యా కూడా సంపూర్ణ వివరాలు తెలుసుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్లకు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఈరోజు 9వ రాశి అయినటువంటి ధనస్సు రాశి. ధనస్సు రాశికి 3వ స్థానమందు రాహువు, అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. శని 4వ స్థానంలో, 6లో శుక్రుడు, 7లో గురువు, 8లో రవి బుధ చంద్రుడు, 9లో కుజకేతువులు. రావలసి ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవ్వుకుంటూ రావలసి ఉండి ఆగిపోతున్నటువంటివి కొద్దిగా మొక్కలుగా చేతికి అందే అవకాశం. ఏదో వీలునామా రాయాలి అవుతుంది, లేకపోతే ఏదో ఆగిపోయి ఉన్నది, ఎవరో ₹1,00,000 ఇవ్వాలి, 50,000 ఇస్తాన్నాడు, చెప్పిన టయానికి కనీసం 25,000 ఇవ్వటం. అట్లా దూర ప్రయాణాలు పడతాయి. తరచూ ప్రయాణం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఓ 3 రోజులు 5 రోజులు ప్రయాణాలు చేసేటువంటి ప్రోగ్రామ్స్ పడే అవకాశాలు ఉంటాయి. ప్రయాణంలో కొద్దిగా ఆరోగ్యాది విషయములలో జాగరూకతలు వహించండి. దూర ప్రయాణం చేసేటువంటి వారు కావలసినటువంటి వస్తు సదుపాయాలన్నీ 1-4 సార్లు చెక్ చేసి పెట్టుకోండి. ఇబ్బందులు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. విదేశ సంచార యానములకు బీజం పడి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారు ప్రయాణం చేసే అవకాశాలకు బీజం పడుతుంది. కొన్ని జాగ్రత్త ప్రమాణాలు పాటించడం ద్వారా ఇబ్బందులేమీ జరగవు. ఆర్థిక సంబంధమైనటువంటి ఉపయోగాలకు లోపమేమీ లేదు. ఫైనాన్షియల్గా డెవలప్మెంటు, ప్రాస్పరిటీ మొదలైనటువంటి బాగుంటాయి. వచ్చేటువంటి రూపాయి విషయంలో
ఆర్థిక జీవన సమున్నత పరిస్థితులు ఏర్పడతాయి. బండి ప్రశాంతంగా నడుస్తుంది. కానీ ప్రతి పనిలో టెన్షను, ప్రతి పనిలో యాంగ్జైటీ, ప్రతి పని యందు ఒకరవ ఎక్కువ స్ట్రగుల్ అవ్వవలసిన పరిస్థితులు ఉంటాయి. కుజకేతువులు, ఇక్కడ రాహు శనుడు 4 పాపగ్రహముల యొక్క యాక్టివిటీ బలంగా ఉంది కనుక ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకొని నడవండి. మంచి ఫలితాలు ఈ వారం మీ సొంతం. పగణ చక్ర రీత్యా 10వ రాశి అయినటువంటి మకరం. మకర రాశికి సంబంధించబడిన వార ఫలాలు తెలుసుకుందాం. లగ్నాది రాశ్యాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో చాలా స్వల్ప పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. ప్రారంభంలో ఒక్కరవ స్వల్పంగా పెట్టుబడి గనక ఒక్కరవ ఒడిదుడుకులు ఏర్పడ్డా చాలా గొప్ప సమున్నతమైనటువంటి స్థితికి అవి తీసుకువెళ్తాయి. 2వ స్థానంలో రాహు. కొద్దిగా మాట సంయమనం పాటించండి. హోటల్ వ్యాపారస్తులు ఉన్నారు. ఏగొచ్చిందో దోమొచ్చిందో రుచిగా లేదు అని ఆ తింటున్నటువంటి వ్యక్తి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే తాను రూపాయి ఖర్చు పెట్టే విషయంలో వాడే ఆ రూపాయి మొత్తం మీకిచ్చి పోషించినట్లుగా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ భావన. అందువల్ల తేడా పాడాలు వస్తే 10 మంది చూస్తుంటే మరీ రెచ్చిపోయి మాట్లాడే లక్షణాలు ఉంటాయి. అప్పుడు ఆ హోటల్ యజమాను ఆ సప్లై చేసిన సర్వర్ తింటే తినిపోతే పో అన్నాడంటే తగాదాలకు కారణం అవుతుంది. దానికి తగిన సందర్భోచితమైనటువంటి సమాధానం చెప్పి ఆ సమస్య నుంచి పక్కకి తప్పుకోగలిగితే ఇలా ఒక్కరవ లౌక్యంగా ఉండాలి. లేకపోతే ద్వితీయ రాహువు ఇబ్బందుల్ని కలగజేసే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సంబంధంగా ఇబ్బందులేమీ ఉండవు. కానీ ద్వితీయ రాశ్యాధిపతి పోయి 3వ స్థానమందు ఉన్నటువంటి కారణం చేత తేజస్సుకి, పరాక్రమానికి, వీరత్వానికి లోటేమీ ఉండదు. కానీ అనవసరమైనటువంటి ఎక్స్ట్రా పోవద్దు అనేటువంటి సామెతలు ఉంటాయి కదా, అలా ఎక్స్ట్రాస్ చేయకుండా ఉంటే ఒళ్ళు బాగుంటుంది, బుద్ధి బాగుంటుంది. లేకపోతే ఒళ్ళు కూడా హోనం అయ్యేటువంటి, బుద్ధి కూడా మారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి సిచ్యుయేషన్స్ శివారాధన ద్వారా, సూర్య నమస్కారములు, గణపతి స్తోత్ర పారాయణ ద్వారా కొన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. జాతి పచ్చ ధరించండి, కొంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ జాతకరీత్యా ఏ రుద్రాక్ష పడుతుందో తెలుసుకుని వాడండి. సంపూర్ణ సత్ఫలితాల కింద మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు 11వ రాశి అయినటువంటి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి ద్వితీయంలో శని సంచారం. గుప్తధనం బాగానే ఉంటుంది. ఇన్కము బాగానే నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మతిమరుపు, జ్ఞాపక శక్తిలో లోపాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడో డబ్బులు పెడతారు, మర్చిపోతారు. ఎవరి చేతికో ఇస్తారు, అయ్యో ఇవ్వలేదు అనుకుంటారు. ఎవరో అవసరానికి తీసుకుంటారు, మీ అవసరానికి రావు. కొద్దిగా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయ స్థానంలో శని సంచారం కనుక త్రోటు, టీత్, నాసల్, ఐ, ఫోర్ హెడ్ కంఠస్థానం కొద్దిగా జాగరూకతలు తీసుకోవాలి. అనారోగ్యముల పాలయ్యేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. తద్వారా కొంత ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే 2 సార్లు ఫీజులు ఇచ్చి మర్చిపోతారు కనుక జాగ్రత్తగా ఉండండి. రూపాయి ఇచ్చిపుచ్చుకునే విషయంలో కొద్దిగా కరాఖండిగా ఉండాలి. ఇక్కడ దానగుణం, దయాగుణం కనుక ప్రవర్తించేటట్టయితే దానగుణం మంచిదే, దయాగుణం మంచిదే. కానీ ఎదుటి వ్యక్తుల నుంచి ఆ రూపాయి విషయంలో కొద్దిగా తేడా పాడాలు వస్తే అటువంటి విషయాలు ఉంటాయి కనుక జాగ్రత్త. శివారాధన, సూర్యారాధన చాలా ఆవశ్యకం. ఏలినాడి శని ఆఖరి భాగం నడుస్తున్నది. ఈ ఏలినాడి శని అనబడేటువంటిది వయస్సుని దృష్టిలో పెట్టుకుని రిజల్ట్ ఉంటాయి. అందరికీ ఒకే రిజల్ట్ ఉండదు. చదువుకుండే వయసులో ఉన్నటువంటి వారికి ఏలినాడి శని వస్తే విద్యలో భంగాన్ని, యవ్వనం ప్రౌఢత్వంలో ఉన్నటువంటి వారికి ఏలినాడి శని 2వ భాగం వస్తే దాంపత్య విషయములపైన, 3వసారి వస్తే 3వ స్థానంలో వస్తే ఆరోగ్యాది, ధనాది విషయములపైన ప్రభావితం ఉంటాయి. కనుక వయస్సుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆయా ఏజ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కే ఆయా సందర్భమైన ఫలితాలు నడుస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ దైవారాధన చాలా అత్యంత ఆవశ్యకం. వృద్ధాప్యంలో ఉండి 3వసారి కనుక ఏలినాడి శని వచ్చిన వాళ్ళు ముందు అర్జెంటుగా ఆయుష్య హోమం చేయించుకోవాలి తిప్పతీగతో. తృతీయం దేహనాశాయ అని, దేహాన్ని ఇబ్బంది పెడుతుంది అని చెప్తారు. వృత్తి, ప్రవృత్తి, నివృత్తి అంటారు. 3వ స్థానంలో వచ్చేటువంటిది 3వసారి.
కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. శివారాధన, సూర్యారాధన, మృత్యుంజయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. సంపూర్ణ సత్ఫలితముల కింద ఈ గ్రహ ప్రభావాలు మారేటువంటి అవకాశాలు ఉంటాయి. జై గురుదత్త. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు వార ఫలాలలో ఆఖరి రాశి మీనరాశి. ఈ మీనరాశికి సంబంధించబడినటువంటి ఫలితాలు. ఏలినాటి శని, జన్మశని 2వ భాగం ప్రారంభమైంది. 3వ స్థానంలో శుక్రుడు, అర్ధాష్టమంలో గురువు, 5వ స్థానంలో రవిబుధ చంద్రుడు, 6వ స్థానంలో కుజకేతు గ్రహాలు. సర్వీసులో ఆటంకాలు. మీ సర్వీసు ఎంత క్రమశిక్షణాయుతమైన సర్వీస్ అంత చేసినా ఎదుటి వ్యక్తులకి సాటిస్ఫాక్షన్ ఉండదు. తద్వారా కొద్దిగా మాట కాయవలసిన పరిస్థితి. కురుపులు, పుండ్లు, ఓన్స్, కట్స్, బర్న్స్, ఫీవర్స్, స్టూల్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆర్థిక సంబంధంగా ధనము చేతికి అందినట్టే అంది స్తంభన ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. చేతికి రాకుండా ఇబ్బందిని పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక అక్కడు సౌమ్యంగా ఆలోచన, ప్రశాంతంగా ఆలోచన చేసుకోవాలి. ఇది తాత్కాలికమే గనక, సుదీర్ఘం కాదు గనక ఒక్కరవ సంయమనం పాటిస్తే అనుకూల ఫలితముల కింద మార్చుకోవచ్చు. కనక పుష్యరాగం ధరించండి. 12 ముఖముల రుద్రాక్ష ధరించండి. రావలసిన ధనం చేతికి అందేటువంటి సమయం కానీ, ఆగి ఉన్నటువంటి పనులు మీకు అనుకూలంగా కొంత ముందుకు నడిచేటువంటి మార్గములు కానీ ఇత్యాది శుభ ఫలితాలను పొందగలిగే అవకాశాలు ఉంటాయి. సందర్భోచితంగా తక్కిన విషయాలన్నీ కూడా శ్రీపీఠం రుద్రాక్షసార నవరత్న ఎంపోరియంకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోండి మీ జాతకాలు. ఆధ్యాత్మిక మిత్రులారా, మీ అందరికీ ముఖ్య విన్నపం, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి. అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను. జై గురుదత్త.